హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను. సో ఈరోజు వీడియో చెప్పే ముందర నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే బోల్డ్ కంటెంట్ నేను వీడియోస్గా మీకు అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో ఏంటంటే ఈరోజు ఒక కిచెన్ షెల్ఫ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేను చూపిపోతున్నాను. ఇది పెద్ద కిచెన్ కాదండి, ఒక స్మాల్ కిచెన్ అని చెప్పొచ్చు. సో నేను కిచెన్ మొత్తం చూపించట్లేదు, మీకు కనిపిస్తుంది కదా ఈ 2 షెల్ఫ్స్లో నేను గ్రాసరీస్ ఆర్గనైజ్ చేస్తాను. ఇలా 2 షెల్ఫ్స్ ఉండాలి. ఎలా గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ ఏ ఏ యూస్ చేసుకోవాలి, ఏ జార్స్ యూస్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ఆర్గనైజర్స్ యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిపోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టేసిన తర్వాత నేను ఎలాంటి ఆర్గనైజర్ యూస్ చేసుకున్నాను అండ్ ఎలాంటి షీట్స్ యూస్ చేసుకున్నానో నేను మీకు చెప్పేస్తాను. సో ఫాస్ట్గా అయితే నేను పక్కన పెట్టేస్తాను. అండ్ మీరు క్లీన్ చేసుకునేటప్పుడు రో బై రో క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఫస్ట్ ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి క్లీన్ చేసుకోవాలి. అప్ నుంచి డౌన్ కాదు, డౌన్ నుంచి అప్ కాదు, అప్ నుంచి డౌన్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా డస్ట్ చేసేటప్పుడు కింద వాటి మీద పడుతుంది కాబట్టి ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను కంటైనర్స్ గురించి చెప్పేస్తున్నాను. యాక్చువల్లీ కంటైనర్స్ ఒక 2 టైప్స్, కొన్ని 3 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి కదా. ఒకటి ప్లాస్టిక్, గ్లాస్ అండ్ స్టీల్, అయ్యే వాడతాం మ్యాక్సిమమ్. నేనైతే ప్లాస్టిక్ చూస్ చేసుకున్నాను. అండ్ కంటైనర్స్ కూడా ఎలా చూస్ చేసుకోవాలంటే మీకున్న హైట్కి అండ్ మీకున్న విత్కి సరిపడా చూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇలాంటి థిన్ కంటైనర్స్ ఇలా ఒక్క షెల్ఫ్ 2 షెల్ఫ్స్ ఉండాలి. ఇలాంటి థిన్ కంటైనర్స్ యూస్ చేసుకున్నారనుకోండి, సో మీరు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, లైక్ దిస్. అండ్ సో మీకు ఎక్కువ డబ్బాలు పడితే మీకు స్పేస్ కూడా బాగా యూటిలైజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ ఎలా అంటే 18 పిల్లలు ఉన్నారు కదా, చిన్న కిడ్స్ ఉండాలి గ్లాస్ కంటైనర్స్ యూస్ చేయొద్దండి. ఎందుకంటే గ్లాస్ కంటైనర్స్ వాళ్ళు ఎప్పుడైనా గబుక్కున్న మీరు కింద పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా గబుక్కులు లాకేసి పడేస్తే అదొక డిసడ్వాంటేజ్ కదా. బ్రేక్ అయితే పక్కన పెట్టి పిల్లలకి ఏమైనా కోసుకుంటుంది అవన్నీ ఉంటాయి. సో గ్లాస్ కంటైనర్స్ వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కూడా పిచ్చి ప్లాస్టిక్ యూస్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో నేను ప్లాస్టికే యూస్ చేస్తున్నాను, కానీ టప్పర్వేర్ యూస్ చేస్తున్నాను. ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాబట్టి ఇలాంటి వాటిలో నో ప్రాబ్లం, ఎందుకంటే హీట్ అయ్యేయం కాదు, ఓన్లీ పల్సెస్ వేస్తాం కాబట్టి. సో ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైజెస్ బట్టి అండ్ మీరు ఎంత క్వాంటిటీ పోసుకుంటున్నారు, లైక్ 1 kg 2 kg మినిమం. ఈ కాలంలో నాకు తెలిసినంత వరకు ఒక స్మాల్ ఫ్యామిలీకి 3 మెంబర్స్కి 2 kgs కన్నా ఎక్కువ పల్సెస్ తెచ్చుకోరు, ఎందుకంటే పురుగు పట్టేస్తుంది అదంతా ఉంటుంది కాబట్టి. సో నేను ఇదేమో 1.5 kg కంటైనర్స్ అండి. ఈ పిండిలు అలాంటివి పడతాయి, వన్ 1.5 kg కంటైనర్స్ పిండిలు అలాంటివి పడతాయి. అండ్ ఇవి వచ్చేసరికి 2 kgs పల్సెస్ దాకా పడతాయి. సో ఇలాంటి కంటైనర్స్ నేను వాడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో అదనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. నేను ఫస్ట్ షెల్ఫ్ అయితే తీసేసా కదా, నేను ఈ ఫస్ట్ షెల్ఫ్ ఎలా సర్దుకున్నానో ఫస్ట్ అయితే అది చూపిస్తాను. అండ్ ఫస్ట్ టిప్, మీరు పేపర్స్ వేయొద్దు. పేపర్స్ వేయటం వల్ల డస్ట్ అక్యుములేట్ అయిపోద్ది, మీరు మళ్ళీ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి లైనర్స్ దొరుకుతాయండి. సీ హియర్ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి లైనర్స్ దొరుకుతాయి. ఇలాంటి లైనర్స్ అమెజాన్లో దొరుకుతాయి, నేను వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలాంటి ఏంటంటే మీరు గబుక్కున్న తీసినప్పుడు ఏమైనా పడేటప్పుడు ఇలా క్లాత్తో తుడిచేసేసుకొని పెట్టుకోవచ్చు, అది ఒక ఫస్ట్ టిప్. సో ఫస్ట్ అయితే నేను ఈ లైనర్ వేసేసి నేను నెక్స్ట్ టిప్ చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇది క్లీన్ చేసేసానండి, లైనర్ వేసేస్తున్నాను.
ఫస్ట్ టిప్ అయితే అది. ఒకసారి షెల్ఫ్ కూడా తుడిచేసుకున్నాను, నేను అదంతా షూట్ చేయలేదు. సో ఫస్ట్ టిప్ అయితే లైనర్ వేసేసుకున్నాం కదా. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీరు లైనర్ కింద కాక్రోచ్ బార్ ఉంటుంది కదా, ఆ కాక్రోచ్ బార్ తీసుకుని ఉట్నే మొత్తం గీసి పెట్టుకొని అప్పుడు లైనర్ వేసుకోండి. సో అలా ఎప్పుడైనా చీమలు అవి పట్టినా గబుక్కున కాక్రోచ్ పవర్ ఉంటుంది కాబట్టి, సో చీమలు అవి పట్టినా పప్పులకాయ పట్టకుండా మీకు యూజ్ అవుతుంది అనమాట. పప్పులు పల్సెస్ అయ్యి పాడవకుండా ఉంటాయి. అది సెకండ్ టిప్. థర్డ్, దాంట్లోనే హిట్ స్ప్రే ఉంటుందండి. ఒకవేళ స్ప్రే వాడితే కనుక, హిట్ స్ప్రే కనుక వాడినట్టయితే స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఆ స్ప్రే వాడితే మీరు ఒక స్ప్రే చేసిన ఒక 5 to 10 minutes వరకు మీరు ఏం పెట్టకూడదు, ఆ స్ప్రే స్మెల్ అంతా కొంచెం పోయేంత వరకు. సో ఇలా స్ప్రే కానీ కాక్రోచ్ లైన్ కానీ రాస్తే మీకు పల్సెస్ కొంచెం పురుగు పట్టిన కాక్రోచెస్ వచ్చిన అక్కడికక్కడే చచ్చిపోతాయి. సో తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు మీకు తెలిసినప్పుడు. సో అవి రాయకుండా పెట్టేసాం అనుకోండి, ఎప్పుడైనా పడితే అన్నిటికీ పట్టేసి మీకు పల్సెస్ అవి పాడైపోతాయి అనమాట. ఇది సెకండ్ టిప్. సో థర్డ్ టిప్ వచ్చేసరికి, మీరు కంటైనర్స్ ఒకసారి పెట్టేటప్పుడు డస్ట్ అది పడుతుంది కదా, చేసుకుని పెట్టుకుంటారు, అందరూ చేస్తారు అది. ఒకవేళ ఇలా ఎంటీ కంటైనర్స్ ఏమైనా ఉంటే వాష్ చేసేసుకొని పెట్టుకోండి. సో ఎప్పుడైనా పండగలకి అలా పద్దాక వాష్ చేసుకోకుండా మీకు సరిపోద్ది అనమాట. అదొక అదొక టిప్ అనమాట. సో ఇప్పుడు నేను పెట్టేవి 2 kgs కంటైనర్స్ అండి, టప్పర్వేర్లో ఉంటాయి. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఐ మీన్ ఆన్లైన్లో ఉంటాయి, లేకపోతే నా దగ్గర కూడా ఉన్నాయి, నేను సెల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఈ 2 kgs కంటైనర్ అనమాట. నేను ఓన్లీ లైక్ మినపప్పు, కందిపప్పు అండ్ షుగర్ అండ్ పుట్నాల పప్పుకు మాత్రమే ఇవి వాడతాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ యూసెస్ కాబట్టి నేను ఒక 4 మాత్రమే తీసుకున్నాను. సో సో ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మీరు ఇలా పెట్టినప్పుడు ఏమైనా గ్రాసెస్ అయిపోయినా తెచ్చుకొని ఉంటారు కదా, అవి ఫిల్అప్ చేసేసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడు అవి ఏం చూపించట్లేదు, జస్ట్ మీకు టిప్స్ మాత్రమే చెప్తున్నాను. అదొక ఫిఫ్త్ టిప్. టిప్ వచ్చేసి, ఒకవేళ ఇలాంటి క్వాంటిటీ ఎక్కువ ఉండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూసి పెట్టండి. సో దానివల్ల మీకు లోపల పురుగు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది అనమాట. సో చూసారా, నేను ఇలా ఇలా 1/2 kg ఒకటి 200 grams అలాంటి కంటైనర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ కంటైనర్ మీద నా దగ్గర ఇలాంటి 1/2 kg పట్టేవి కూడా ఉన్నాయండి, ఇలా పెట్టేస్తాను. సో నాకు అప్పుడు ఎక్కువ డబ్బాలు పడితే అండ్ మీకు ఎక్కువ స్పేస్ కూడా సేవ్ అవుద్ది అనమాట. సో ఇలాంటి కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఒకటి బాగా చూసుకోవాలండి, మీకు స్పేస్ ఎంత ఉంది, మీరు ఎలాంటి కంటైనర్స్ చూస్ చేసుకోవాలి, అండ్ మీకు యూసేజ్ ఏంటి, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు కంటైనర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే చాలా క్లమ్జీ అయిపోద్ది తెచ్చుకున్నాక. మీరు సర్దేటప్పుడు ఏమైనా పల్సెస్ యాడ్ చేసుకోవాలన్నా తీసేయాలన్నా పాత స్టాక్ ఉన్న అవన్నీ పడేయండి, ఎక్కువ కాలం ఉంచొద్దు. సో పురుగులు అవి పట్టేస్తూ ఉంటాయి కదా, త్వరగా యూస్ చేసి తెచ్చుకుంటారు. బట్ ఎందుకైనా మంచిది ఒకసారి రీచెక్ చేసుకుని పెట్టుకుంటే మనకు కూడా బాగా యూజ్ ఉంటుంది అండ్ పాడవకుండా కూడా ఉంటాయి. ఇది లాస్ట్ టిప్. సో ఫస్ట్ షెల్ఫ్ అయిపోయిందండి సర్దైటం. సో నేను ఇప్పుడు నెక్స్ట్ షెల్ఫ్ చూపిస్తాను. నెక్స్ట్ షెల్ఫ్లో ఒక 2 ఆర్గనైజర్స్ వాడాను, అవేంటో చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ తీసేసి ఒకసారి తుడిచేసి ఎలా పెడతానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ షెల్ఫ్ కూడా మొత్తం ఖాళీ చేసి పెట్టేశానండి, ఖాళీ చేసేసి క్లీన్ చేసి పెట్టేశాను. అది అందరికీ తెలిసినాయి కాబట్టి నేను అది అంత వీడియో ఏం తీయలేదు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే, మీకు ఇంత హైట్ ఉంది, మీకు ఇలాంటి జార్స్ ఉన్నాయి కదా, సో ఇలా పెడితే ఈ హైట్ అంతా ఏం చేస్తారు, స్పేస్ వేస్ట్ అయిపోద్ది. సో అలాంటి స్పేస్ వేస్ట్ చేయకుండా నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. సో నేను ఇలాంటి స్టాండ్ ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, ఆర్ సింగిల్గానే పెట్టేసుకోవచ్చు. సింగిల్గా పెట్టుకున్న కుదరలేండి. సో ఇలా లింక్ మీకు ఎంత వరకు కావాలి ఏంటి అనేది ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇవేమో లైక్ ఎలా అంటే, మీకు ఇలా మసాలాస్ ఉంటాయి కదా, అలా జార్స్ ఒక దాంట్లో పట్టేటట్టు అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో
ఇలాంటివి కూడా ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయండి. ఇవి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్గా వాడుకోవచ్చు, మీ ఇష్టం, ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు, దేంట్లో అయినా వాడుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి అయితే కిచెన్లో వాడుతున్నాను. సో ఇక్కడ అవి ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాను. దీని మీద నేను ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. బేసికల్లీ నా దగ్గర ఇలాంటి జార్స్ ఒక 12 సెట్ ఎన్నో ఉన్నాయండి. నాకు కూడా గుర్తులేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆర్గనైజేషన్స్ చేసే బదులు ఒకవేళ మీ హస్బెండ్స్ కిచెన్లో ఏమైనా కావాలనుకున్నా కావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి కొన్ని తెలుసు కొన్ని తెలియవు. సో ఇలాంటి లేబుల్స్ పెట్టుకొని దాని మీద పేరు రాసేస్తే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో అదొక టిప్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇలాంటి జార్స్ తీసుకున్నా కదా, ఇవన్నీ దీని కింద పెట్టేస్తాను. ఎంటీ అన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు వాడము అన్నవన్నీ వెనక్కి పెట్టేయాలండి. అవసరం ఉన్నాయి వాడతాము అనుకొని ముందలు పెట్టుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థమైద్ది అనమాట ఎక్కడ ఏమి ఉన్నాయి అని. సో ఈ హైట్కి పడతాయి కాబట్టి నేను కింద పెట్టుకున్నాను. అండ్ పైన ఏమో నేను వచ్చేసి అన్ని బిర్యానీకి సంబంధించినవి పెట్టుకుంటా. సో నాకు అప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏం తీసుకోవాలి. ఎవరి హౌస్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎక్కువ ఏది వాడతారు ఏది వాడరు అని. ఎక్కువ వాడేయన్ని ఫ్రంట్ పెట్టుకోండి. వాడము మాకు ఇప్పుడు ఇది అవసరం లేదు, ఎక్కువ వాడేయండి ఫ్రంట్ పెట్టుకోండి. వాడము అవసరం లేదు అన్నయ్య అనుకోండి పక్కన వెనక పెట్టుకోండి. సో అది మనకి రేపు ఏవైనా కావాల్సి వచ్చినప్పుడు ఈజీగా తెలుస్తుంది. సో నేను ఇప్పుడైతే సర్దేస్తున్నాను. నాకు అవసరం లేని అన్ని వెనక పెట్టేస్తాను. సో ఇలా లేబులింగ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక జార్లా పెట్టుకుని ఇలాంటి మసాలాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటే లైక్ కాఫీ అలాంటివి ఏమైనా ఉంటే దీంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. అని అసలు ఏం పెడతానంటే ఇలాంటి డబ్బాలు, లైక్ ఒడియాలు, ఎక్కువ ఒడియాలు అవి మనం వాడం కదండి. సో అలాంటివి పెట్టేసుకుంటే, సో టప్పర్వేర్లో ఇలాంటి స్క్వేర్ డబ్బాలు కూడా ఉంటాయండి. సో అవి కూడా ఒడియాలు అప్పడాలు అవి వాడటానికి యూస్ చేసుకోవచ్చు. నేను వాటిని యూస్ చేస్తాను. సో అలాంటి ఇక్కడ పెట్టేస్తాను. సో అప్పుడు నీట్గా సెట్ అయిపోద్ది అనమాట. సో నేను ఆర్గనైజ్ చేయటం చూశాను కదా, కొన్ని టిప్స్ చెప్పాను కదా, ఆ టిప్స్ ఫాలో అవ్వండి. చిన్న కిచెన్ అన్నాళ్ళు బాగా ఎలివేట్ అయ్యింది మీకు సర్దుకుంటానికి, అండ్ బాగా స్పేస్ కూడా మిగిలింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేసి నేను అప్లోడ్ చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బోల్ అన్ని వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.